ఇది ఎప్పుడో చేయాల్సిన పోస్ట్ ఇప్పుడు చేస్తున్నాననమాట. విశాఖపట్నంలో ఆర్గానిక్ మేళా అనేసి 3 డేస్‌లో మనకి పెట్టారు. ఏయూ గ్రౌండ్‌లో. ఇప్పుడు అక్కడే సేమ్ ప్లేస్‌లోనే క్రాఫ్ట్ బజారు సీఎం గారున్న పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆర్గనైజ్ చేస్తున్నది పెట్టారనమాట. ఏయూ గ్రౌండ్‌లో. పండగ సందర్భంగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇంకా ఈ ఆర్గానిక్ మేళలో అయితే మనకన్నీ ఆర్గానిక్‌గా ఉండేవే చూపిస్తారనమాట. అప్పటి గానుగ నూనెలు, ఇంకా ఆర్గానిక్ టీ అన్ని కూడా మనకి పూర్వకాలం ఎలా అయితే ఉంటాయో అలానే ఇక్కడ మనకి మట్టి కుండలు కూడా మన స్వయంగా తయారు చేసి అవి మనకే ఇచ్చేస్తారు. అది కూడా భలే బాగుండేది. ఇక ఈ దవా ఛాయ్ అంటే ఏంటా అబ్బా అనుకుని వెళ్ళాము. వీళ్ళైతే మనకి ఫ్రీగానే ఇచ్చారు. ఈ దవా ఛాయ్ లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయంట. కాకపోతే కోల్డ్ దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతది. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మనము కుండలు తయారు చేసి తీసుకెళ్లొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఒక అమ్మాయి అయితే పాపం ట్రై చేస్తుంది. అతనికి కూడా ఓపిక బాగా ఎక్కువ అండి బాబు. ఎంతమంది ఎన్నిసార్లు దాన్ని ఇది చేస్తున్నా సరే చాలా ఓపిక మీద చెప్పి ఇలా తయారు చేయాలని చెప్పారు. ఇంకా మనకి రకరకాల పళ్ళు, కూరగాయలు అన్ని ఎలా పండుతాయి ఏంటి అనేది ఒక ఎగ్జిబిషన్ లా కూడా ఇక్కడైతే పెట్టారు. అది కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలండి. వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంటి, ఆర్గానిక్ అంటే ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. అంటే మరీ చిన్నపిల్లలని కాదు, ఒక 6th స్టాండర్డ్, 7th స్టాండర్డ్ చదువుతున్న పిల్లలకైతే నేను చెప్పుతున్నాను. ఇవన్నీ ఆర్గానిక్ ఫ్లవర్స్, ఆర్గానిక్ ఏంటి స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా చిన్న పిచ్చుగూడులా కట్టేసి ఇక్కడ మొత్తం మన పల్లెటూరులోన పండే కొండల మీద పండేవి అన్ని కూడా ఒక చిన్న చిన్న మట్టి కుండలో పెట్టేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే పెట్టారు. ఇదైతే చాలా బాగుంది. అంటే సంక్రాంతి లానే అనిపించింది. ఈ ఆర్గానిక్ మేళ కూడా చాలా చాలా బాగుంది.